2B వాళ్ళు రికార్డ్ ఎవరో ఒకరు రికార్డ్ చేయండి అమ్మ. Okay. In today's class, we will continue the discussion of the method of balancing of several masses which are rotating in same plane. సో ఒక సింగిల్ మాస్ యొక్క అంటే ఒక షాఫ్ట్ ఆర్ రోటర్కి ఒక సింగిల్ మాస్ అటాచ్ చేస్తే దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో చూసాం. అంటే ఒక షాఫ్ట్ ఆర్ రోటర్కి ఒక సింగిల్ బ్యాలెన్స్ అటాచ్ అయ్యి ఉందంటే మనకి ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల షాఫ్ట్ ఆ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ వైబ్రేషన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ని అలాగే స్ట్రెస్ కాంపోనెంట్లో ఉన్న స్ట్రెసెస్ని రెడ్యూస్ చేయడానికి మనం యాక్చువల్గా అన్బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్స్ని ఏం చేయాలంటే మనం మినిమైజ్ ఆర్ ఎలిమినేట్ చేయాలి. దానికోసం మనం ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా ఇంకొక మాస్ ప్లేస్ చేస్తాము. సో ఆ మాస్ కానీ లేదంటే అది ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి కానీ అది ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో అన్నా మనం ప్లేస్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి ఆ ఒరిజినల్ మాస్ ఎంతైతే సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో షాఫ్ట్ యాక్సిస్ మీద సేమ్ అంతే మాస్ అనేది అంతే సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా మనం ఆ మాస్ కానీ లేదంటే ఆ రేడియల్ డిస్టెన్స్ కానీ మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ ది సేమ్ ప్లేన్. సో ఒకే ప్లేన్లో మనకి నెంబర్ ఆఫ్ మాసెస్ రొటేట్ అయితే సో అలాంటి కేసులో మనం బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది. సో నిన్న ఎనలైటికల్ మెథడ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ రొటేటింగ్ ఇన్ సేమ్ ప్లేన్. సో ఇది ఒక షాఫ్ట్ ఆర్ రోటర్. సో ఈ బ్లూ కలర్డ్ లైన్ అనేది షాఫ్ట్ ఆర్ రోటర్. సో ఇది మనం 2 బేరింగ్స్ మీద ప్లేస్ చేస్తాం. ఇదేమో బేరింగ్ 1 అండ్ ఇదేమో బేరింగ్ 2. సో ఈ షాఫ్ట్ ఆర్ రోటర్కి మనం 3 మాసెస్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఒకే ప్లేన్లో అటాచ్ అయ్యి ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ఒకే ప్లేన్లో రొటేట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకి ఈ షాఫ్ట్ సమ్ ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్తో రొటేట్ అవుతుందో సో మనకి ప్రతి మాస్ వల్ల కూడా సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ మాస్ వల్ల సమ్ m1 ఇంటూ సపోజ్ ఇది r1 అనుకోండి, ఇది r2, ఇది r3 అనుకోండి. సో సమ్ m1 ఇంటూ r1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అది ఒక సెంట్రిఫికల్ ఫోర్స్, అది ఫస్ట్ మాస్ వల్ల వస్తుంది. అది రేడియల్గా ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సిమిలర్గా m2 r2 ఒమేగా స్క్వేర్, సిమిలర్గా m3 r3 ఒమేగా స్క్వేర్. సో ఈ ఫోర్సెస్ అనేవి ఒకవేళ మనకి మీరు సమ్మేషన్ సో ఫస్ట్ ఆ రోటర్ అనేది బ్యాలెన్స్డా కాదా అని ఎలా చెప్తామంటే సో మీరు ఫస్ట్ ఇఫ్ వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆల్ సెంట్రిఫికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక వెక్టార్ సమ్ అంటే మొత్తం 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా, m1 r1 ఒమేగా స్క్వేర్, m2 r2 ఒమేగా స్క్వేర్, అలాగే m3 r3 ఒమేగా స్క్వేర్. ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అవుతుందో ఈ మాసెస్ వల్ల రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి రేడియల్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఈ సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఒకవేళ ఈ 3 ఫోర్సెస్ని మీరు యాడ్ చేశారు. సో ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ కదా, సో మీరు ఆల్ 3 వెక్టార్స్ని యాడ్ చేశారు. సో అప్పుడు మీకు ఒక 0 వెక్టార్ వచ్చింది. సో మీకు ఒక 0 వెక్టార్ వచ్చింది అంటే సో ఇండైరెక్ట్గా రోటర్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో రోటర్ అనేది బ్యాలెన్స్డ్. సో ఒకవేళ మీరు యాడ్ చేశారు, ఒకవేళ ఆ 3 ఫోర్సెస్ని యాడ్ చేశారు, బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఏ 0 వెక్టార్. సో ఒకవేళ 0 వెక్టార్ అనేది మీకు రాకపోతే సో రోటర్ అనేది అన్బ్యాలెన్స్డ్. సో ఆ పర్టికులర్ కేసులో మనం ఏం చేయాలి, ఒక కౌంటర్ మాస్ అనేది ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే రోటర్ అన్బ్యాలెన్స్డ్ అంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద యాక్ట్ అవుతుంది ఇన్ ది రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్. సో ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ డైరెక్షన్లో అది యాక్ట్ అవుతుంది. సో రోటర్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బికాస్ some resultant force, some sigma f is acting on that shaft radially outward direction. సో ఎప్పుడైతే రోటర్ అన్బ్యాలెన్స్డ్ అన్నామంటే రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఆ రిజల్టెంట్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేయాలి.
సో యాజ్ సిగ్మా ఎఫ్ నాట్ ఈక్వల్ టు 0, we need to we need to place a counter mass it is attached to the shaft. ఒక కౌంటర్ మాస్ ని మనం ప్లేస్ చేయాలి. సో అది ఏ డైరెక్షన్ లో ప్లేస్ చేయాలంటే మనకి రిజల్టెంట్ అంటే మూడు ఫోర్సెస్ యొక్క F1 F2 F3 ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఉంటుంది కదా, ఆ రిజల్టెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ప్లేస్ చేయాలి. సో అప్పుడే కదా మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ రిజల్టెంట్ ఫోర్స్ ని అపోజ్ చేసేలాగా మనం కౌంటర్ మాస్ ని ప్లేస్ చేస్తాం. సపోజ్ కౌంటర్ మాస్ యొక్క మాస్ MC అనుకోండి, అలాగే అది ఉన్న రేడియస్ RC అనుకోండి. సో అంటే ఎంత మాస్ ప్లేస్ చేయాలి, అలాగే ఎంత రేడియస్ లో అది ప్లేస్ చేయాలి. సో MC అనేది ఎంత ఉండాలి, అలాగే RC అనేది ఎంత ఉండాలి. సో ఈ వాల్యూస్ కనుక్కోవడానికి నిన్న 2 ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేసాం. సో ఎనలైటికల్ మెథడ్. సో మనం అక్కడ ఏం చేసామంటే ఈ టోటల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా, 3 ఫోర్సెస్ కి మనం ఏం చేసాము, రిజల్టెంట్ మొత్తం టోటల్గా ఈ కౌంటర్ మాస్ వల్ల కూడా 4th ఫోర్స్ వస్తుంది. సో అది MC RC ఒమేగా స్క్వేర్ అనే 4th ఫోర్స్ వస్తుంది. సో మొత్తం అన్ని ఫోర్సెస్ కలిపితే మనకి 0 అవ్వాలి. సో 0 అయితే అది బ్యాలెన్స్డ్ అవుతున్నట్టు. సో అందుకు మనం ఏం చేసామంటే 4 ఫోర్సెస్ యొక్క వెక్టర్ సమ్ ని ఈక్వల్ టు 0 చేసాము. సో F1 ప్లస్ F2 ప్లస్ F3 ప్లస్ FC ఇజ్ ఈక్వల్ టు 0. F1 అంటే M1 R1 ఒమేగా స్క్వేర్, అలాగే F2 అంటే M2 R2 ఒమేగా స్క్వేర్, అలాగే F3 అంటే M3 R3 ఒమేగా స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్. సో మీరు వెక్టర్లో యాక్చువల్ వెక్టర్ ఫార్ములా రాయాలి I క్యాప్ ప్లస్ J క్యాప్, ఎందుకంటే ఈ మొత్తం అన్ని కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో ఆ ఫోర్స్ని మనం X కాంపొనెంట్ అండ్ Y కాంపొనెంట్ కింద డివైడ్ చేయొచ్చు. సో MC RC ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనం ఈ వెక్టర్ సమ్ని ఈక్వల్ టు చేసి ఇది ఈక్వల్ టు 0 I క్యాప్ ప్లస్ 0 J క్యాప్. సో అక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తే మనకి ఒక 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఒకటి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోవడానికి, ఇంకొకటి ఏంటంటే డైరెక్షన్ కనుక్కోవడానికి. సో ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమొచ్చిందంటే MCRC ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా అంటే మొత్తం ఎన్ని మాసెస్ ఉన్నాయో అన్ని మాసెస్ యొక్క MR cos theta. సో యాక్చువల్లీ MI RI cos theta I హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా MI RI sin theta I. సో యాక్చువల్గా నేను 3 మాసెస్ తీసుకున్నాను. 3 మాసెస్ కాదు, ఎన్ని మాసెస్ అన్నా ఉండొచ్చు. సో సపోజ్ n మాసెస్ ఉన్నాయి. సో I ఫ్రమ్ 1 to n. సిమిలర్గా n మాసెస్ ఉన్నాయి, I ఫ్రమ్ 1 to n. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఎయిదర్ MCని ఫిక్స్ చేయొచ్చు, లేదంటే RCని ఫిక్స్ చేయొచ్చు. సో మీకు సపోజ్ ఎంత రేడియస్లో ప్లేస్ చేయాలో మీకు తెలుసు, మీరు ఇదేదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. సో అక్కడ నుంచి మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి MC కనుక్కోవచ్చు. లేదంటే మీరు ఎయిదర్ అంటే మీకు ఎంత మాస్ ప్లేస్ చేయాలో మీకు ఐడియా ఉంటుంది. సో అక్కడ నుంచి మాస్ మీరు ఎస్యూమ్ చేసుకుంటే అది ఎంత రేడియస్లో ప్లేస్ చేయాలి. సో అది ఈ ఫార్ములా నుంచి వస్తుంది. కౌంటర్ మాస్ ఎంత మాస్ ఉండాలి, లేదంటే అది ఎంత రేడియస్లో ప్లేస్ చేయాలి. మీకు మాస్ తెలిస్తే రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే రేడియస్ తెలిస్తే మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది మనం ఎస్యూమ్ చేసుకునేవి. ఓకేనా. ఇది RC అనేది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ MC అనేది మీకు నచ్చిన మాస్ అనేది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఎంత మాస్ ప్లేస్ చేయాలి, అలాగే ఎంత రేడియస్ ప్లేస్ చేయాలి, సో ఈ అబవ్ ఫార్ములా యూజ్ చేసి అనుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ప్రతి మాస్, అలాగే ప్రతి రేడియస్, అలాగే టీటా వాల్యూస్ మొత్తం అన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలాగే ఇక్కడ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కౌంటర్ మాస్ వస్తుంది. బట్ ఏంటంటే అది ఏ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి, దాన్ని కనుక్కోవడానికి ఇంకొక ఫార్ములా ఉంది. సో అది tan θc అని చెప్పి రాసాము. సో tan θc ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా MR sin theta divided by minus sigma MR cos theta. సో మీకు యాక్చువల్గా
ఇది యాక్చువల్గా డైరెక్షన్. సో టీటా సి సమ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ. సో మీకు ఈ టీటా సి అనేది ఏ క్వాడ్రంట్లో తీసుకోవాలి ఎలా తెలుస్తుందంటే, సో మీకు యాక్చువల్గా ఇక్కడ వాల్యూస్ వస్తాయి కదా, ఈ సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ రిజల్టెంట్ మొత్తం అన్ని ఈ సమ్మేషన్ చేస్తారు సపోజ్. సో ఇదేమో నెగిటివ్, సపోజ్ ఇదేమో పాజిటివ్ వచ్చింది. సో అంటే వై కాంపోనెంట్ నెగిటివ్, ఎక్స్ కాంపోనెంట్ పాజిటివ్. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? వై కాంపోనెంట్ నెగిటివ్, సో వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్ కదా. వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్ తీసుకోవాలి, ఓకేనా? ఈ ట్యాన్ థీటా సి. సో ఇక్కడ నుంచి సమ్ మీకు 2 వాల్యూస్ కాంబినేషన్స్ రావచ్చు. సో ఏదైతే మీరు ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందో ఆ యాంగిల్ తీసుకోవాలి. సో ఒకవేళ మీకు వై కాంపోనెంట్ అనేది ఇక్కడ ఈ న్యూమరేటర్ అనేది పాజిటివ్ వచ్చి, అలాగే ఈ డినామినేటర్ కూడా పాజిటివ్ వచ్చింది, సో అంటే ఇది ఎఫ్ఐ కాంపోనెంట్స్, ఇదేమో ఎఫ్ఎక్స్ కాంపోనెంట్స్. సో మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో చేసి ఉంటారు. సో రిజల్టెంట్ డైరెక్షన్ కావాలి అంటే అది ఎఫ్ఎక్స్ పాజిటివ్, ఎఫ్ఐ పాజిటివ్, రెండు పాజిటివ్ వస్తే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఒకవేళ రెండు నెగిటివ్ వస్తే అది థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్ తీసుకోవాలి, థర్డ్ క్వాడ్రంట్లో తీసుకోవాలి. సో ఒకవేళ ఎఫ్ఎక్స్ ఏమో నెగిటివ్, ఎఫ్ఐ అనేది పాజిటివ్ వస్తే సెకండ్ క్వాడ్రంట్. సో ఇక్కడ ఐ మీన్ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ఐ, సిగ్మా ఎఫ్ఐ, అలాగే డినామినేటర్ ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ఎక్స్. దాన్ని బేస్ చేసుకుని మీరు యాంగిల్ అనేది ఆ పర్టికులర్ క్వాడ్రంట్లో ప్లేస్ చేయాలి, ఓకే? సో ఇది అనలైటికల్ మెథడ్. సో అనలైటికల్ మెథడ్ ఏమవుతుందంటే, మీకు బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ సేమ్ ప్లేన్ అయితే మీకు ఈజీగా జస్ట్ చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా, ఈ ఫస్ట్ ఫార్ములా ఒకటి, అలాగే ఈ సెకండ్ ఫార్ములా ఒకటి, ఈ డైరెక్షన్స్ చూసుకుని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే గ్రాఫికల్ సొల్యూషన్ అనేది, సో ఒకవేళ కొన్ని కేసెస్లో ఏంటంటే రోటర్ మీద యాక్చువల్గా నేను ఐ మీన్ మాసెస్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఒక సింగిల్ ప్లేన్లో రొటేట్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్లేన్ రొటేట్ అవ్వచ్చు. సో 3 మాసెస్ ఉన్నాయి, 3 డిఫరెంట్ ప్లేస్లో రొటేట్ అవుతున్నాయి రోటర్ దగ్గర. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఈ అనలైటికల్ సొల్యూషన్ అనేది కష్టమైపోతుంది, ఎందుకంటే మీరు చాలా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాస్, సైన్ ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా ఒక 4 or 5 మార్క్స్ ఇస్తారు. సో అలాంటి మనం అంటే ఇండైరెక్ట్గా 4 or 5 మార్క్స్ ఇచ్చారంటే మీరు ఇండైరెక్ట్గా 4 మార్క్స్ ఇస్తే 4 కాంపోనెంట్స్ కనుక్కోవాలి, 4 కాంపోనెంట్స్ కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైం కౌంటర్ మాస్ యొక్క కాంపోనెంట్స్ కూడా కనుక్కోవాలి. సో అదేంటంటే కాస్ట్లు, సైన్లు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా కష్టమైపోతుంది. సో అందుకోసం గ్రాఫికల్ సొల్యూషన్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో గ్రాఫికల్ సొల్యూషన్ ఏంటంటే, ఓకే ఫస్ట్ ఒక షాఫ్ట్ తీసుకుందాము. ఇలా ఒక షాఫ్ట్ ఉంది, సమ్ బేరింగ్స్ లోపల ఉంది ఇది. సో ఇప్పుడు దీనికి మనం మాసెస్ అటాచ్ చేస్తున్నాము. సపోజ్ ఫస్ట్ మాస్ తీసుకుంటున్నాను M1, సపోజ్ సెకండ్ మాస్ తీసుకుంటున్నాను M2, అలాగే థర్డ్ మాస్ తీసుకుంటున్నాను M3. సో ఇప్పుడు యాక్చువల్గా ఇవి మొత్తం అన్ని కూడా, ఈ 3 మాసెస్ మొత్తం అన్ని కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో మనకి ఎప్పుడైతే మనకి ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందో, సో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి, అవి రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. Suppose the shaft or rotor is rotating with some omega. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో, ఇది R1, సపోజ్ ఇది R2, ఇది R3 అనుకోండి. సో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ M2 R2 ఒమేగా స్క్వేర్, అలాగే
M3R3 ఒమేగా స్క్వేర్ అలాగే M1R1 ఒమేగా స్క్వేర్. సో టోటల్గా 3 సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ షాఫ్ట్ మీద మనకి 3 సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉన్నాయి. F1 ఈజ్ M1R1 ఒమేగా స్క్వేర్, F2 ఈజ్ M2R2 ఒమేగా స్క్వేర్, అలాగే F3 ఈజ్ M3R3 ఒమేగా స్క్వేర్. సో మనకి ఈక్విలిబ్రియం కండిషన్ తెలుసు. ఒకవేళ ఈ 3 ఫోర్సెస్ మీరు ఫోర్స్ పాలిగాన్ అనేది డ్రా చేస్తే ఒకవేళ ఆ ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయితే మనకి అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మొత్తం అన్ని ఒక ప్లేన్లో ఉన్నాయి కాబట్టి నేను ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది డిఫైన్ చేస్తున్నాను. సో సపోజ్ దిస్ ఇస్ మై ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ మై వై యాక్సిస్. సో సపోజ్ ఫస్ట్ ఫోర్స్ అనేది ఫస్ట్ మాస్ అనేది ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి సపోజ్ θ1 డిగ్రీస్ చేస్తుంది. సపోజ్ సెకండ్ మాస్ అనేది θ2 డిగ్రీస్ చేస్తుంది. అలాగే థర్డ్ మాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అదే θ3 డిగ్రీస్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు డైరెక్షన్స్ తెలుసు కదా, అంటే ఫస్ట్ ఫోర్స్ చూడండి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎంత ఎన్ని డిగ్రీస్ చేస్తుంది, θ1 తెలుసు ఆల్రెడీ. సో ఫోర్స్ యొక్క డైరెక్షన్ తెలుసు. సిమిలర్గా సెకండ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ తెలుసు, అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి θ2 డిగ్రీస్ చేస్తుంది. అలాగే థర్డ్ మాస్ అనేది థర్డ్ ఫోర్స్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి θ3 డిగ్రీస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అన్ని ఫోర్సెస్ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, ఎందుకంటే మనకి యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద షాఫ్ట్ మెన్షన్ చేస్తారు, అలాగే మాస్ మెన్షన్ చేస్తారు, అలాగే R1 మెన్షన్ చేస్తారు. అంటే మీకు ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, డైరెక్షన్ అనేది మీకు θ1 నుంచి వస్తుంది. అలాగే F2 యొక్క మ్యాగ్నిట్యూడ్ M2R2 ఒమేగా స్క్వేర్ అది తెలుస్తుంది, అలాగే θ2 డైరెక్షన్ తెలుస్తుంది. అలాగే M3R3 ఒమేగా స్క్వేర్, సో మీకు మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది, అలాగే డైరెక్షన్ కూడా తెలుస్తుంది ఫ్రమ్ θ3. సో ఒకవేళ మీరు ఈ సమ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఒకవేళ ఇప్పుడు మీరు ఫోర్స్ పాలిగాన్ డ్రా చేశారు. సపోజ్ ఇది F1. సో యాక్చువల్గా మనం ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ప్లేస్ చేసుకోండి, ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ప్లేస్ చేసుకోండి డాటెడ్ లైన్స్ తోటి, ఓకేనా. θ1 డిగ్రీస్ తోటి ప్లేస్ చేయండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఒకటి చాలు, వై యాక్సిస్. సో ఇప్పుడు F1 ఎంత పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి, అక్కడ మనం F1 డ్రా చేయాలి. F1 ఎంత యాంగిల్తో డ్రా చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ θ1 మెజర్ చేయండి. వాళ్ళు యాక్చువల్లీ యాంగిల్ ఇస్తారు, సపోజ్ 30 డిగ్రీస్ అనుకోండి, 30 డిగ్రీస్ తోటి మీరు మెజర్ చేసి డ్రా చేయాలి. ఇలా డ్రా చేసి మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందంటే M1R1 ఒమేగా స్క్వేర్. కాకపోతే మనం ఈజీగా ఉండడం గురించి ఏం చేస్తామంటే ఇక్కడ స్కేల్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, F1 ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్లో ఒమేగా స్క్వేర్ ఉంది, అలాగే F2 మ్యాగ్నిట్యూడ్ దాంట్లో ఒమేగా స్క్వేర్ ఉంది, అలాగే F3 దాంట్లో కూడా ఒమేగా స్క్వేర్ ఉంది. సో మీరు మొత్తం అన్ని ఇంకా ఒమేగా స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయకుండా ఏం చేస్తామంటే మనం M1R1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే స్కేల్ ఇక్కడ ఏంటంటే డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ చేసినట్టు ఇవన్నీ, ఓకేనా. ఈ అన్ని ఫోర్సెస్ని డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ చేయండి, మనకి ఏమొస్తుంది M1R1 M2R2 M3R3 వస్తుంది. సో వీటి యొక్క స్కేల్ ఏమవుతుంది, ఆ కేసులో స్కేల్ ఎంత అవుతుందంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఓకేనా. ఎందుకంటే సమ్ M1 ఇంటూ R1 ఇంటూ సపోజ్ M1 ఇంటూ R1 30 ఒమేగా స్క్వేర్ అనుకోండి, మీరు స్కేల్ ఒమేగా స్క్వేర్ తీసుకోండి. సో అప్పుడు మనం జస్ట్ ఒక 30 సెంటీమీటర్స్ డ్రా చేస్తాం అంతే, డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ అన్నట్టు. సో F1 ఫోర్స్ డ్రా చేస్తాము, θ1 తెలుస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఏమో M1 ఇంటూ R1. సో M1 ఇంటూ R1తో మనం డ్రా చేస్తాం. సిమిలర్గా F2 ఫోర్స్ డ్రా చేయండి. F2 ఎంత యాంగిల్, θ2 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి θ2 డిగ్రీస్తో డ్రా చేయాలి. ఎక్కడ డ్రా చేస్తామంటే ఈ F1 చివరిలో డ్రా చేస్తాం. F1 చివరిలో మనం ఇక్కడ కూడా ఒక చిన్న హారిజాంటల్ లైన్ ప్లేస్ చేయండి, చేసి θ2 డిగ్రీస్ అనేది మెజర్ చేయండి. మెజర్ చేసి F2 డ్రా చేస్తాం ఇంత మ్యాగ్నిట్యూడ్ తోటి, M2R2 మ్యాగ్నిట్యూడ్ తోటి. సో సిమిలర్గా నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది, అది మాస్ 3 వల్ల వచ్చింది,
అది M3R3 ఒమేగా స్క్వేర్. సో మీరు ఆ ఫోర్స్ ఒకవేళ డ్రా చేశారు, ఒకవేళ మళ్ళీ అది ఈ F3 ఎంత యాంగిల్ చేస్తుంది, θ3 డిగ్రీస్. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి θ3 మెజర్ చేయండి. మెజర్ చేసి ఇది ఇలా డ్రా చేయండి. ఒకవేళ మీకు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడే ఎండ్ అయిపోయిందంటే ఇండైరెక్ట్ గా ఫోర్స్ పాలిగాన్ అనేది క్లోజ్ అవుతున్నట్టు. ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయిందంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ రోటర్. సో రోటర్ బ్యాలెన్స్ అవుతున్నాడు. ఒకవేళ మీరు 3 ఫోర్సెస్ తీసుకొని దాని ఫోర్స్ పాలిగాన్ డ్రా చేశారు అంటే, ఒకవేళ అది క్లోజ్ అయిపోయిందంటే అది బ్యాలెన్స్డ్ రోటర్. సో ఒకవేళ 3 ఫోర్సెస్ డ్రా చేశారు, ఐ మీన్ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేశారు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్, సో ఒకవేళ అది క్లోజ్ అవ్వట్లేదు, సో అది ఏమవుతుంది అప్పుడు, అన్బ్యాలెన్స్డ్ రోటర్ అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. సో ఫస్ట్ F1 ఫోర్స్ డ్రా చేశారు, సమ్ ఇక్కడ θ1 డిగ్రీస్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే F2 డ్రా చేశారు. F2 ఎంత యాంగిల్ అంటే θ2 విత్ రెస్పెక్ట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది F2. సో నెక్స్ట్ F3 డ్రా చేశారు. F3 అనేది అక్కడ యాక్చువల్గా ఇక్కడ హారిజంటల్ లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి θ3 డిగ్రీస్ మెజర్ చేయాలి. ఇది F3. సో ఒకవేళ మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడ ఎండ్ అవ్వట్లేదు అంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ పాలిగాన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఇన్ దిస్ కేస్. సో ఫోర్స్ పాలిగాన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మనకి ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వట్లేదు అంటే సమ్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ అనేది రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ అవ్వాలి అంటే సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసాము. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎంసీఆర్సీ మ్యాగ్నిట్యూడ్, అంటే ఎంసీఆర్సీ మ్యాగ్నిట్యూడ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో మీకు θc కావాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేయండి, మీకు θc యాంగిల్ వస్తుంది. అంటే మీరు కౌంటర్ మాస్ అనేది ఎంత యాంగిల్లో ప్లేస్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అది యాక్చువల్గా మనకి ఓకే, ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ ఫోర్స్ వెక్టర్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి. మెజర్ చేస్తే మనకి ఈ యాంగిల్ ఎంతో తెలుస్తుంది. సో అప్పుడు మనకి మీకు ఎయిదర్ మీకు ఆర్సీ అనేది ఫిక్స్ చేస్తారు లేదంటే ఎంసీ ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా ఈ లెంత్ మెజర్ చేస్తాము. లెంత్ మెజర్ చేసి సపోజ్ ఈ లెంత్ 30 వచ్చింది, వాళ్ళేమో రేడియస్ ఎంత ఇచ్చారంటే సపోజ్ 10 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు మనం మాస్ క్యాల్కులేట్ చేయమంటారు. సో మాస్ అంటే సమ్ 10/30/10 సపోజ్ 3 kg. సో ఈ మ్యాగ్నిట్యూడ్, ఈ స్కేల్ అంటే మీరు క్లోజింగ్ వెక్టర్ ఉంటుంది కదా, క్లోజింగ్ వెక్టర్ విల్ గివ్ ద magnitude of the counter mass or the direction of the counter mass. ఎంత డైరెక్షన్ అంటే ఏ యాంగిల్లో ప్లేస్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో అది యాక్చువల్గా ఈ క్లోజింగ్ వెక్టర్ అనేది. ఇదేమో M1R1, ఇదేమో ఫస్ట్ ఫోర్స్, ఇదేమో M2R2, ఇదేమో M3R3. ఈ క్లోజింగ్ వెక్టర్ అనేది MCRC.
ఓకే. ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దామమ్మా. సో, మీరు మిడ్ ఎగ్జామ్‌కి చదువుకోండి. ఓకేనా? సో, మీకైతే నేను నిన్న సిలబస్ పెట్టాను కదా! గవర్నర్స్ ఉంటుంది. అలాగే స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్, డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అండ్ ఫ్లై వీల్స్, గవర్నర్స్. సో, మీకు స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ నుంచి 3 క్వెషన్స్ వస్తాయి. అలాగే ఫ్రిక్షన్ ఇన్ లింకేజెస్ కూడా ఉంది స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్‌లో. నెక్స్ట్ డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అండ్ ఫ్లై వీల్స్ నుంచి 3 క్వెషన్స్ వస్తాయి. గవర్నర్స్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? చెప్పిన నోట్స్ కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, మీరు మంచిగా స్కోర్ గెయిన్ చేయగలరు. ఓకే. ఓకే. యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్. సో, రికార్డ్ స్టాప్ చేయండి. 2A వాళ్ళు రికార్డ్ స్టాప్ చేయండి. ఆ లింక్ నాకు ఒకసారి పంపించండి అమ్మ. టూ ఏ వాళ్ళు రికార్డ్ స్టాప్ చేయండి. నాకు ఆ వీడియో లింక్ పంపించండి అమ్మా.